ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం. నేను మీ శైలజశ్రీ. గజ్వేల్ రైతులకు 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా పెంచకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నేతలు దేవి రవీందర్, బెండ మధు మీడియా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, చేర్యాల, జనగామ ప్రాంతాల్లో 15 నుంచి 17 గంటల విద్యుత్ ఇస్తుంటే గజ్వేల్లో మాత్రం 14 గంటలకే పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎండాకాలంలో సాగుకు విద్యుత్, నీరు అత్యవసరమని, వెంటనే 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఆయనమైనటువంటి 18 గంటల కరెంటు ఇవ్వాలని చెప్పి గత 10 రోజుల క్రితము డిఈ గారికి వినతి పత్రం ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక రకంగా, మిగతా నియోజకవర్గాలలో ఒక రకంగా కరెంటు ఇవ్వడం మూలంగా గజ్వేల్ నియోజకవర్గ రైతులు నష్టపోతా ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో లా బుక్కుల ప్రకారము 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ 12 గంటలు 13 గంటల కరెంటు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము కుక్నూరుపల్లి మండల కేంద్రంలోని మెదినీపూర్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం దిగివచ్చి 18 గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చిందంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో 17 గంటలు, అలాగే మానకొండూరులో 18 గంటలు, జనగామ నియోజకవర్గంలో 15 గంటలు, చొప్పదండిలో 18 గంటల కరెంటు ఇస్తున్నారు. కానీ గజ్వేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ 14 గంటల కరెంటు, 12 గంటల కరెంటు, 13 గంటల కరెంటు ఇవ్వడం కరెక్టు కాదు. వెంటనే రైతులకు నాణ్యమైన 18 గంటల కరెంటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చిలువలు పలువలుగా చేస్తూ మేమేదో రాజకీయ విమర్శలు చేస్తామని చెప్పి కొనా మాటలు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, మీకు సోయి ఉంటే మేము బస్సు పెడతాం. గజ్వేల్ నియోజకవర్గం నుండి మానకొండూరు నియోజకవర్గం పోదాం, హుస్నాబాద్ నియోజకవర్గం పోదాం, చొప్పదండి నియోజకవర్గం పోదాం. ఆ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి కరెంటు ఇస్తున్నారో, మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి కరెంటు ఇస్తున్నారో మీరు వస్తే అక్కడ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రేమ లేదు. నిరంతరాయమైనటువంటి 14 గంటల కరెంటు వచ్చే విధంగా మరి మంత్రులతోని, ముఖ్యమంత్రులతోని మాట్లాడి 18 గంటల కరెంటు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు మీకు ఏది 2.5 సంవత్సరాలుగా ఏది చేత కాకున్నా కానీ కేవలం ఈ రైతాంగాన్న అయినా ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యాసంగి పంటకు వరి ఆధారితంగా కరెంటుతో ఇక్కడ మా గజ్వేల్ నియోజకవర్గంలో చాలా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఒక విధంగా కరెంటు ఇస్తూ అరకొర కరెంటు అప్పుడు ఇప్పుడు పోకుంటూ 12 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలోనే కాకుండా సిద్దిపేట జిల్లాలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలు చేత కాకుండా కేవలం ఈ రైతులన్నా యాసంగి పంటకు ఆదుకోండి. మీరు ఏదో విధంగా అన్ని రంగాల్లో విఫలమైన మీరు కేవలం ఈ రైతులన్నా ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో 4-5 రోజుల్లో 18 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అనేక ఆందోళనలు చేపడతాం. రైతులను ఇప్పటికైనా ఆదుకోండి అని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రైతన్న.